స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలను తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఆహారం వలన గాక దేవుని మాట వలన ఏ రీతిగా మనము బ్రతుకుతాము అనే విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక పూర్తిగా దేవుని మాటలను మీరు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము. మీ తోటి క్రైస్తవులతో, కుటుంబ సభ్యులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ఆధ్యాత్మిక జీవితాలకి ఉపయోగకరంగా ఈ వీడియో ఉన్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. నిజమే స్నేహితులారా, సాధారణంగానే మనందరము జీవించడానికి ఆహారము అవసరమై ఉన్నది. ఆహారము లేకపోతే మనము జీవించలేం. కాబట్టి ఆహారం కొరకు మనమందరము ప్రయాస పడతాం. కోటి విద్యలు కూటి కొరకే అనే మాట ఉంది కదండి. ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, జీవితంలో ఎంత ప్రయాసపడ్డా, చెమటోడ్చినా అది భోజనం కొరకే, కూటి కొరకే అనే విషయాన్ని మనము ఎరుగుదుము. లేఖనాన్ని గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ లేఖన సందర్భాన్ని మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగము ఒక గుంపుగా లక్షల సంఖ్యలో అరణ్య ప్రయాణంలో ఉండినారు. అరణ్య ప్రయాణము ప్రారంభించిన కొన్ని రోజులకి వారి దగ్గర ఉన్న ఆహార పదార్థములన్నీ అయిపోయినవి. ఆహార కొరత తీవ్రముగా ఏర్పడిన సందర్భంలో అయ్యో ఆహారము లేదే, ఆహారము లేకపోతే మేమే రీతిగా జీవిస్తాము, ఆహారము లేకపోతే మా భవిష్యత్తు ఏంటి, బ్రతుకు ఏంటి, మరణిస్తామేమో అన్న భయము, వేదన వారిని ఆవరించినది. తమను బానిస జీవితం నుండి విడిపించినటువంటి దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తమ నాయకులైనటువంటి మోషే, అహరోనులకు ఎదురు తిరుగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మరి దేవుడు వారికి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే ఆహారముతో కాదు కానీ దేవుని ప్రతి మాటకు విధేయత చూపినప్పుడు, దేవుని ప్రతి మాటను అనుసరించినప్పుడు ఆహారము వల్ల కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుతారు అనే ఆత్మీయ సత్యాన్ని వారికి తెలియజేయడానికి దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. ఈ భాగంలో దేవుని మాటకు వారు విధేయత చూపినప్పుడు, దేవుని మాటను వారు అనుసరించినప్పుడు ఆకాశము నుండి కురిసినటువంటి మన్నా వలన ఈ 40 సంవత్సరాలు వారు పోషింపబడుతూ ఉన్నట్లుగా
మనము గమనిస్తూ ఉన్నాం. ఇది ఎవరో తయారు చేసినటువంటి ఆహారము కాదండి, అది దేవదూతల ఆహారంగా చెప్పబడతా ఉంది. ఇది పండించడం వలననో, విత్తడం వలననో, కొయ్యడం వలననో, కాల్చడం వలననో కలిగినటువంటిది కాదు. దేవుని మాటను అనుసరించి, దేవుడు మాట చెప్పగానే అది ఆకాశము నుండి కురిసినటువంటిదిగా ఉండినది. అది దేవుని మాటను అనుసరించే కురుస్తూ ఉన్నది, దేవుని మాటను అనుసరించే మరి ఆగిపోతూ ఉన్నది. ఒకరోజు కూర్చుకొనవలసినటువంటి దానికంటే ఎక్కువగా కూర్చుకున్నప్పుడు దేవుని మాటను బట్టే కూర్చుకున్నటువంటి మన్నా పాడవుతూ ఉన్నది. అంటే తినడానికి వీలు కాకుండా పాడవుతూ ఉన్నది. అంటే ఏది జరిగినా దేవుని కురవాలన్నా, మిగిలుండాలన్నా, పాడు కావాలన్నా, ఆగిపోవాలన్నా సమస్తము దేవుని మాటను అనుసరించే అది జరుగుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మిగిలించుకుంటే అది పాడవుతూ ఉంది, కానీ విశ్రాంతి దినానికి ముందు సమకూర్చుకొని తర్వాత రోజుకు మిగిలి ఉంటే అది పాడు కావడం లేదు. అంటే ఒక అద్భుతమైనటువంటి నడిపింపు, అద్భుతమైనటువంటి పోషణ, అద్భుతమైనటువంటి ఏర్పాటు అనేది దేవుని మాట వలన వారి జీవితంలో జరుగుతూ ఉంది. కనుక స్నేహితులారా, భోజనం లేదని, ఉద్యోగం లేదని, గృహము లేదని, వసతులు లేవని, భవిష్యత్తు లేదని, భద్రత లేదని, సౌకర్యాలు లేవని, ఆస్తిపాస్తులు లేవని, సంపద లేవని తొందర పడేటటువంటి వాడవుగా ఉన్నావా? ఆయాస పడేటటువంటి వాడవుగా ఉన్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఒకసారి నీ జీవితంలో నువ్వు ఆలకించు. అదేమిటంటే, రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము బ్రతుకుతాం. ఈరోజు దేవుని మాటకు విధేయత చూపగలిగిన మనసు, ఆయన మాటను అనుసరించగలిగిన మనసు మనం కలిగి ఉంటే దేవుడు మనలను కూడా పోషించేటటువంటి వాడుగా, అద్భుత రీతిగా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినట్లుగా మనల్ని నడిపించేటటువంటి వాడుగా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, దావీదు జీవితంలో తన ఆయుధములను బట్టి గొలియాతును గెలవలేదు, కానీ దేవుని మీద ఆధారపడి మాత్రమే గొలియాతును గెలిచినాడు. ఎలియా మరి కేరీతు వాగు దగ్గర దేవుని యొక్క మాటను బట్టే కాకి అతని ఆహారము ఇచ్చినట్లుగా మనము గమనించగలం. కనుక దేవుని మీద ఆధారపడి పోషింపబడాలని, మీ అవసరతలు తీర్చబడాలని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఆహారము వలననే ఈ లోకంలో మేము జీవిస్తామని, ఈ ఆహార సంపాదన కొరకు కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ఏమి సమకూర్చుకోవాలి, ఏ రీతిగా సంపాదించాలి, దేన్ని కలిగి జీవించాలి, ఏ మార్గంలో వెళ్తే పోషింపబడతాము అని నానా రకాలుగా ఆలోచన చేస్తూ దైవికమైన విషయాలను విస్మరిస్తూ ఉన్నాం. అయితే మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని మీ వాక్యమందు సెలవిచ్చినావు. దాన్ని ఇశ్రాయేలు జనాంగ మరియు అనేకుల జీవితాలలో రుజువుపరిచినటువంటి దేవుడవుగా ఉన్నావు. ఈ దినాన కొరతలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, కన్నీళ్లలో ఉన్నారేమో, ఆయాసంలో ఉన్నారేమో, నిరుద్యోగంలో ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, శ్రమలను, బంధకాలను, ఆర్థిక ఇబ్బందులను, సమస్యలను, కన్నీళ్లను అనుభవిస్తూ ఉన్నారేమో.
అయ్యా మీ మాట వలన బ్రతుకుతారని సెలవిచ్చినావు కదా. వారు మీ మీద ఆధారపడుతూ ఉండగా, మీ స్వరాన్ని వింటూ ఉండగా, మీ స్వరాన్ని ఆలకించి అనుసరిస్తూ ఉండగా వారిని పోషించుమని, మేలు దయచేయుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడు నీడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.